ఇది కొండారెడ్డి బుర్జుకు సంబంధించిన ఫోర్ట్కు సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ. ఫోర్ట్ కింద అండి ఇది అంతా. అక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఉంది, అంటే వచ్చిన వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పెట్టినారనమాట. కూర్చోడానికి ఇక్కడ బెంచెస్ అరేంజ్ చేసినారు. అండ్ నైట్ మంచిగా లుక్గా ఉండడానికి ఇక్కడ ఎల్ఈడి లైట్స్ కూడా అరేంజ్ చేసినారు. ఫోర్ బెంచెస్ అరేంజ్ చేసినారండి. అండ్ ఇదంతా వచ్చేసి గార్డెనింగ్ టైప్ పెట్టినారు. ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్. ప్రతి స్టెప్ కూడాను ఒక్కొక్క ప్లాంట్ పెట్టినారనమాట, షో ప్లాంట్స్ లైక్ అలోవేరా అండ్ ఏవేవో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ ప్లాంట్ చేసినారు ప్రతి స్టెప్కి కూడా. ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇది ఫోర్ట్ పైన ఉన్నాయండి, లైక్ రూమ్స్ లాగా ఉన్నాయి. ఇవన్నీ నియర్లీ 5 to 6 ఏమో ఉన్నట్టు ఉన్నాయి, 5 ఉన్నాయి ఎగ్జాక్ట్గా అయితే. ఇక్కడ చోట మనకి ఒక గేట్ లాగా అరేంజ్ చేస్తున్నారు. ఆ గేట్ అండ్ అక్కడ ఏం రాస్తున్నారో ఒకసారి వెళ్ళి చూసుకుందాం రండి. ఇందాక చూపించిన రూమ్లో ఇక్కడ గేట్ లాగా పెట్టినారు, లోపలికైతే ఉంది ఇది. ఇక్కడ నోటీస్ పెట్టినారు చూడండి, సురక్షిత్ స్మారక్ అని. పదండి త్వరగా చదివేయండి ఇంకా దీన్ని. అంటే దీనికి ఏదైతే మనం ఏదైనా డ్యామేజ్ అట్లా చేసినట్లయితే 1958 యాక్ట్ ప్రకారము మనకు 5000 ఫైన్ వేసేదైతే జరుగుతుంది. తర్వాత జైలుకి కూడా పంపిస్తారని ఇక్కడైతే రాసినారు. ఓకే, చదివినారు కదా. ఉన్న ఫ్లోర్లో అయితే సిట్టింగ్ కోసం అని 3 బెంచెస్ అయితే అరేంజ్ చేసినారు. 6 బెంచెస్ అరేంజ్ చేసినారండి. అండ్ షో కోసం వచ్చేసి ప్రతి చోట ప్లాంట్స్ అరేంజ్ చేసినారండి. చాలా గ్రీనరీగా చాలా బాగా ఉంది ఇక్కడైతే. కర్నూలుకి వచ్చినప్పుడు మాత్రం ఈ ప్లేస్ చూడడం మర్చిపోకండి. రిక్వెస్ట్ అని రాసినారు చూడండి. ఇందాక మనం అక్కడ ఏదైతే చూసినామో సేమ్ అదే ఇక్కడ కూడా రాసినారు చూడండి, రిక్వెస్ట్ అని. ఏన్షియన్ మాన్యుమెంట్స్ or your national heritage, please do not disfigure them. చదివినారా? తెలుగులో కూడా పురాతన స్మృతి చిహ్నములు మన జాతీయ సంస్కృతిని చాటునవి, దయచేసి వాని స్వరూపమును చెరుపవలదు. చూసినారు కదండి, ఏదైనా డ్యామేజ్ చేసినారు అనుకోండి అంతే. ఇంకా కింద మనం ఏ లైట్స్ అయితే చూసినామో వాళ్ళు ఎఫెక్ట్ కోసం పెడతారు కదండి నైట్ టైమ్స్, సేమ్ అవే ఇక్కడ కూడా పెట్టారు. మీరు గమనించవచ్చు, ఇక్కడ నేను చూపిస్తున్నాను వీడియోలో. ఇక్కడ ఇంకా దీనికి పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ కూడా పెట్టినారు చూడండి. ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక మనకు పోలీస్ క్వార్టర్స్ అయితే కనిపిస్తుంది చూడండి. ఓ లుక్ వేసుకోండి కింద.
పోలీస్ క్వార్టర్స్లో కూడా ఎంత గ్రీనరీ పాటిస్తున్నారో చూడండి. మనమే ఒక్క మొక్క నాటాలన్నా అబ్బో అని అనేస్తాము. పళ్ళు రాలడం పక్క. అదే అండి, మేము పైకి అయితే వచ్చేసినాము. అండ్ ఇక్కడ నుంచి ఎట్టుంది ఫోర్ట్ అనేది మీకు చూపిస్తాను. కింద కూడా చూడండి అసలు ఎట్లా ఓల్డ్గా ఉంది. ఇక్కడ నుంచి పైనుంచి కిందికి ఒక వ్యూ వేసుకోండి ఎట్లుందో. అండ్ ఇవైతే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి. మనం ఇటు నుంచి వెళ్దాం పదండి. చూడండి ఏన్షియన్ మాన్యుమెంట్స్ అంతా ఎంత ఓల్డ్గా ఉన్నాయి కదండి. ఇది అసలు ఈవెన్ బ్రిక్స్ కూడా కాదు. ఇదేదో ఐడియా కూడా రావట్లేదండి. అండ్ ఇవైతే వాళ్ళు అప్పట్లో వార్స్ జరిగేటప్పుడు యూజ్ చేసే వాళ్ళు అనుకుంటాను. ఇవన్నీ ఈ గోల్డ్ కింద నుంచి కూడా చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఇది ఏదైతే కొండారెడ్డి బ్రిడ్జ్ ఉందో అక్కడ పైన ఫ్లాట్ పైన కనిపిస్తున్నదండి ఇది. అండ్ ఇక్కడ కింద పెద్ద పెద్ద రూమ్స్ లాగా అరేంజ్ చేసినారు కదండి. సేమ్ అట్లా ఇక్కడ కూడా చిన్న చిన్నగా అరేంజ్ అయితే చేసినారు. ఇక్కడ మనుషులు కూర్చోవచ్చు కూడా. ఇక్కడ ఒక అంకుల్ కూర్చున్నారు చూడండి, సెక్యూరిటీ గార్డ్ కూర్చున్నారు చూడండి. కదండి మనం అక్కడ సేమ్ అదే వేలో ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. వాళ్ళు అప్పట్లో మేబీ యుద్ధాలు చేసేటప్పుడు యూజ్ చేసేవాళ్ళు ఇవన్నీ. కర్నూలులో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం ప్లేస్ అండి ఇది వచ్చేసి. పీస్ఫుల్గా ఉండాలంటే ఇక్కడ చాలామంది వచ్చి వెళ్తుంటారు. సేమ్ అదే ఉందండి టోటల్గా. చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రము. ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే కింద పడితే ఎవరు చూసుకోరు కదండి. ఇక్కడైతే కింది మనం ఇందాక అవతల నుంచి పైకి ఎక్కినాము. అండ్ ఇవి కిందికి వెళ్ళడానికి స్టెప్స్ అన్నమాట. మీకు ఇంకా పైన టోటల్ పైన వరకు చూపిస్తాము. పదండి వెళ్దాం పైకి. ఇవైతే మనకు పైకి ఎక్కడానికి స్టెప్స్ అన్నమాట. అది లాస్ట్ ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఇక్కడ నుంచి మన కర్నూలు సిటీని ఒక వ్యూ వేసుకోండి. ఎంత పొల్యూషన్ ఉందో, ట్రాఫిక్ అంతా. పైకి ఎక్కిన తర్వాత మనకు లాస్ట్లో కనిపించే వ్యూ అయితే ఇదండి. చూడండి ఇట్లుందన్నమాట పైన. ఇక్కడ కొండారెడ్డి ఫోర్ట్ పైన లాస్ట్లో ఒక పిల్లర్, చాలా పెద్ద పిల్లర్ అయితే కనిపిస్తుంది. చూసేయండి. చాలా పెద్దగా ఉందండి ఇదైతే. పైన ఒక కాకి కూర్చునింది చూడండి. మీరు ఇందాకైతే సెకండ్ ఫ్లోర్ నుంచి చూసినారు. ఇప్పుడు టాప్ ఆఫ్ ది కొండారెడ్డి ఫోర్ట్ మీద నుంచి చూడండి మా కర్నూలు సిటీ ఎట్లా ఉందో. ఇక్కడ గూడ్ల టైప్ పెట్టినారు చూడండి. ఇక్కడ ఎవ్రీ
ఆ గూడు టైప్ కనిపిస్తున్నాయి కదండి, వాటి మధ్యలో వచ్చేసి ఇట్లా గ్యాప్ ఉందన్నమాట. ఆ గ్యాప్ నుంచి మనకు చూస్తే ఒక్కొక్క వ్యూ కనిపిస్తుంది. ఇది వచ్చేసి పెద్ద కాంప్లెక్స్ టైప్ కనిపిస్తుంది కదండి, అది కర్నూలులోనే వన్ ఆఫ్ ద ఫేమస్ షరఫ్ బజార్ అనమాట. ఎప్పుడు రద్దీగా హెవీ ట్రాఫిక్తో ఉండే వన్ ఆఫ్ ది బజార్ అది. షరఫ్ బజార్ ఈజ్ నథింగ్ బట్ గోల్డ్ షాప్స్ ఉండే ప్లేస్ అనమాట. మీరు అక్కడ చూసినట్లయితే మీకు తెలుగు తల్లి విగ్రహం కనిపిస్తుంది చూడండి. మీకు ఫ్రంట్ వ్యూ కిందికి వెళ్ళినాక చూపిస్తాను. మనం ఒక్కొక్క ప్లేస్ నుంచి చూస్తే ఒక్కొక్క వ్యూ అనేది మనకు కనిపిస్తుందండి. అండ్ ఇక్కడ నుంచి అక్కడ నుంచి షరఫ్ బజార్ కనిపించిందా, ఇక్కడ నుంచి చూడండి అది వాటర్ ట్యాంక్ టైప్ కనిపిస్తుంది. కర్నూలుకి మీరు వచ్చినప్పుడు మాత్రం ఈ కొండారెడ్డి ఫోర్ట్ చూసేది మాత్రం మిస్ చేయకండి. ఎందుకంటే వన్ ఆఫ్ ది మాన్యుమెంట్ అండి, మన సంస్కృతిని తెలిపేది ఇది. చూడండి ఇదంతా పోలీస్ క్వార్టర్స్ ఏరియా, పోలీస్ క్వార్టర్స్ గ్రౌండ్ అండి. ఇది అంతా ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది కూడా అదే అండి, పోలీస్ క్వార్టర్స్ గ్రౌండే ఇది కూడా. అంతేనండి, మీకు టోటల్ కొండారెడ్డి బుర్జ్ అయితే చూపించినాను. మనం ఇప్పుడు పైన ఉన్నాం కదండి, పైన నుంచి అయితే కిందికి వెళ్తున్నాం అనమాట. ఇవి కిందికి వెళ్ళడానికి స్టెప్స్. కిందికి వెళ్ళే రూట్ అయితే ఎట్లుందో చూసేద్దాం పదండి. మీరు చూసినట్టయితే ఇవైతే కిందికి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట. మీకు టోటల్గా పైన అంతా చూపించినా కదండి, ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాం. ఇంకా చాలా భయంకరంగా అయితే ఉన్నాయండి స్టెప్స్. మీరు చూసినట్టయితే స్టెప్స్ మాత్రం చాలా కేర్ఫుల్గా దిగాలండి, చాలా స్లిప్పరీగా. చెప్పాలంటే మనకు భయం వేస్తుంది స్టెప్స్ ఎక్కి దిగాలంటే. మొత్తానికి ఇది అయితే కొండారెడ్డి బుర్జ్ చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. ఇదైతే చూసినట్టయితే మనకు ఒక రిక్వెస్ట్ టైప్ బోర్డు పెట్టినారు, చదవండి, భద్రపరిచిన ప్రాచీన కట్టడము అని. చూడండి ఎంత బాగా అరేంజ్ చేసినారో ప్రతి స్టెప్కిను. అండ్ అసలు కొంచెం కూడా ప్లేస్ వదలకుండా ప్రతి చోట ప్లాంట్స్ అయితే పెట్టినారు, షో ప్లాంట్స్ అన్నమాట. ఇవన్నీ గ్రీనరీ అక్షరం వదిలినట్టు కనిపిస్తుందండి ఇక్కడ మాత్రం.